శివ డిజైనర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ నుంచి ఇప్పుడు కిడ్స్ క్రాప్ టాప్ సెట్స్ చూపిస్తున్నానండి. అన్ని 8 to 9 years, 9 to 10 years వరకు అండి. ఇది జార్జెట్ మెటీరియల్. ఇక్కడ హిప్ దగ్గర కొంచెం కర్వ్ ఇచ్చి బీడ్స్ పెట్టించాను, లేస్. బ్యాక్ ఏమో డైమండ్ షేప్ ఇచ్చి బౌ పెట్టించానండి. ఇది ఇలాగా అన్నిటికీ 2 inches పైన ఆల్టర్ చేసుకోవడం, లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి ఉంటుందండి ఖర్చు. ఇది జార్జెట్ అండ్ వెల్వెట్ క్రాప్ టాప్ సెట్. ఇది రెడీ టు వేర్. ఇలాగా 1800 ప్లస్ షిప్పింగ్ అండి. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఇది మెటాలిక్ ఆర్గాంజా, ఆల్ ఓవర్ షైన్ ఉంటుందండి. వీడియోలో ఇంకా అంత క్లియర్గా పడట్లేదు, బట్ చాలా షైన్ ఉంటుందండి ఆల్ ఓవర్. ప్యూర్ మెటాలిక్ ఆర్గాంజా అండి. దీనికి నేను బ్లాక్ కలర్ రా సిల్క్లో హెవీ వర్క్ టాప్ ఇచ్చాను. ఇది కొంచెం యూనిక్గా ఉంటుందని బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. కింద ప్లెయిన్ నెట్టెడ్తో ప్రిల్స్ పెట్టించానండి. బ్యాక్ నార్మల్ నెక్కే, బ్యాక్ హుక్ అండి. అన్నీ కూడా బ్యాక్ హుక్కే. లోపల ఆల్టర్ చేసుకోవడానికి 2 inches పైనే ఉంటుందండి అన్నిటికీ కూడా. ఇది ఇలా రెడీ టు వేర్ సెట్ 2000 ప్లస్ షిప్పింగ్ అండి. 8 to 9 years ఏజ్, 9 to 10 years వరకు సరిపోతుందని అండి. ఇది డోలా సిల్క్ అండ్ పొజిషన్ ప్రింట్ అండి, ప్యూర్ డోలా సిల్క్. దీనికి చందేరి సిల్క్లో బ్లౌజ్ ఇచ్చాము. బాటిల్ గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ మిక్స్ వస్తుంది. అన్ని 3 meters ఫ్లేర్ ఉంటాయండి. ఇది నెక్ రౌండ్ నెక్ ఇచ్చాను. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చానండి. 9 to 10 years. ఇది ఇలా రెడీ టు వేర్ సెట్ 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ప్యూర్ చినాన్ క్రాప్ టాప్. ఇది చినాన్ పొజిషన్ ప్రింట్ విత్ జరీ వర్క్ అండి, ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. త్రీ మీటర్స్ ఫ్లేర్ ఉంటుందండి. దీనికి ప్లెయిన్ హాఫ్ పట్టులో టాప్ సెట్ చేశాను. లెహంగా హెవీ వచ్చింది కదా అని ప్లెయిన్ రౌండ్ నెక్ ఇచ్చి హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టించానండి. హ్యాండ్స్ కావాలన్నా పెట్టిస్తాను. కింద నేను ఫ్రిల్స్ కూడా ఎక్స్ట్రా పొట్టు అయిపోతే ఫ్రిల్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. అది నేను స్టిచ్ చేసే ఉంచాను, ఇప్పుడు చూపించడం లేదు. మీకు ఎవరైనా కావాలంటే అడగండి, నేను చూపిస్తాను. ఇక్కడ నేను ప్రస్తుతం పెట్టుకోలేదు, కబోర్డ్లో ఉన్నాయి. ఇది ఇలా రెడీ టు వేర్ సెట్ 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది 9 to 10 years వరకు సరిపోతుందండి. కావాలన్నా చూడండి. ఆల్మోస్ట్ నా హైటే 5'4", నాకు ఆల్మోస్ట్ చాలా తక్కువే పొట్టయింది. సో 9 to 10 years కన్నా అబౌవ్నే సరిపోతుంది. బట్ 9 to 10 years వరకు అయితే కంపల్సరీ సరిపోతుంది. ఎటువంటి పొట్టవడం అనేది ఏమి ఉండదండి. ఇది ఆర్గాంజా అండి. ఇది నార్మల్ ఆర్గాంజా, మెటాలిక్ కాదు. ఇందాక చూపించింది మెటాలిక్ ఆర్గాంజా కదా, ఇది నార్మల్ ఆర్గాంజా అండి. 3 meters ఫ్లేర్ ఉంటుంది. కిందంతా కట్ వర్క్ వస్తుందండి. దీనికి బ్లౌజ్ జార్జెట్లో ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇచ్చాను. నెక్కేమో ఇలాగా స్కాలప్ బోర్డర్ పెట్టించానండి. బ్యాక్ నేమో డైమండ్ ఇచ్చి టైస్ పెట్టించాను. ఇది లెంత్ కూడా ఆల్టర్. నార్మల్ నెక్ ఇలా స్ట్రైట్ కట్ ఉండే ప్రతి టాప్ కూడా 2 inches ఓన్లీ లూజ్ అండ్ టైటే కాదండి, హైట్ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. 2 inches పైన ఫోల్డ్ చేయించి స్టిచ్ చేయించాను. మీరు టాప్ కావాలంటే పొట్టు అయిపోతే మళ్ళీ ఆల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. 8 to 9 years ఏజ్ అండి. 9 to 10 years వరకు సరిపోతుంది. ఇలా రెడీ టు వేర్ సెట్ 2400 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ ఇది వెల్వెట్ అండ్ టిష్యూ సిల్క్ అండి. ఇది మైక్రో వెల్వెట్, ప్యూర్ మైక్రో వెల్వెట్. ఆల్ ఓవర్ హెవీ వర్క్ వస్తుందండి, చాలా హెవీగా ఉంటుంది. బర్త్డేస్కి, పార్టీస్కి. దీనికి ఆల్ ఓవర్ ఇక్కడ చాలా ఎక్కువగా లావెండర్ కలర్ వచ్చింది కదా, బ్లాక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను దీనికి లావెండర్ కలర్ సెట్ చేశాను. ఇది ఇలా రెడీ టు వేర్ సెట్ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. 8 to 9 years అండి.
ఇది ప్యూర్ టిష్యూ సిల్క్ అండి, ఇమిటేషన్ కాదు. ఐడియా ఉన్న వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది. ఇది ప్యూర్ టిష్యూ సిల్క్ అండి. 3 మీటర్స్ అబవ్నే ఫ్లేయర్ ఉంటుంది. అన్నిటికీ 3 మీటర్స్ అబవ్ ఉంటుందండి. దీనికి కొంచెం హెవీ టిష్యూ సిల్క్లో కొంచెం హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ చేపించాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఇక్కడ నడుం దగ్గరేమో స్కాలప్ బోర్డర్ ఇచ్చానండి. 9 to 10 years ఏజ్. ఇలా రెడీ టు వేర్ సెట్ 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇవి మీకు వేరే సైజెస్లో కావాలన్నా కస్టమైజ్ చేయించిస్తానండి. ఎనీ సైజ్ కెన్ బి కస్టమైజ్డ్. ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఇది ప్యూర్ డైయబుల్ టిష్యూ. నేను ఇది ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను ఈ కలర్ డై చేయించాను. మీకు వేరే కలర్లో కూడా డై కావాలంటే కింద మీరు లావెండర్ పెట్టుకొని టాప్ రెడ్గా పెట్టుకోవచ్చు. సో కింద రెడ్ పెట్టుకొని పైన పర్పుల్ పెట్టుకోవచ్చు. ఎనీ కలర్ మీకు నచ్చిన కాంబినేషన్లో కూడా కావాలంటే నేను సెట్ చేయించిస్తాను. ఎందుకంటే ఇది డైయబుల్, నేను డై చేయించి ఇలా చేయించాను. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై చేయించిస్తాను. ఇది నెట్టెడ్ అండి, బటర్ఫ్లై నెట్, హెవీ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్. కిందనంతా స్కాలప్ బోర్డర్ ఉంటుందండి. ఇది ఫ్రాక్ చేపించాను. ప్రిల్సేనండి, ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కదా, అంబ్రెల్లా చేపిస్తే కట్ వర్క్ పోతుందని కిందన, సో అంబ్రెల్లా చేపించాను. ఇది 9 to 10 years ఏజ్ అండి. ఇది ఇలా రెడీ టు వేర్ సెట్ 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి నాకు పంపించండి. ఇది ప్యూర్ జార్జెట్ పొజిషన్ ప్రింట్ విత్ ఎంబ్రాయిడరీ అండి. అంతా ఆల్ ఓవర్ జరీ వర్క్ వస్తుంది. హెవీ సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. అన్నీ కూడా ప్యూరేనండి, ఏవి ఇమిటేషన్ కాదు. అండ్ పిల్లలకి ఇరిటేషన్ ఉండకుండా కొంచెం సాఫ్ట్గానే ఉండేలానే చేపించాను. నెట్ కూడా నేను అంతా సాఫ్ట్ నెట్టే కొంచెం పెట్టి సాఫ్ట్ క్యానే పెట్టించాను. ఎందుకంటే పిల్లలు కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు కదా, సో అందుకని అన్నిటికీ కొంచెం సాఫ్ట్ క్యానే పెట్టించానండి. ఇది సేల్కి కాదండి, మా పాపది. ఎవరికైనా కావాలంటే తీసుకుంటారని సేమ్ కస్టమైజ్ చేపించిస్తాను, అందుకని చూపిస్తున్నాను. ఇది 3.5 మీటర్స్ ఫ్లేర్ పెట్టించానండి. ఇది ఇలా రెడీ టు వేర్ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నిటికీ డబల్ లైనింగ్, ఆల్టరేషన్కి లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి 2 inches పైనే ఉంటుందండి. లెహంగా కూడా కింద మీరు ఒక 2 inches పైనే లెంత్, మళ్ళీ కింద నేను ఇది లోపలికి ఒక 2 inches ఫోల్డ్ చేయించి కుట్టించాను, స్టిచ్ చేయించాను. ఇది జార్జెట్ అండి. దీనికి నేను సెల్ఫ్లోనే బ్లౌజ్ తీసుకున్నాను. బ్యాక్ని ఇలాగ పాట్ నెక్ పెట్టించానండి. ఇది ఇలాగ రెడీ టు వేర్ 1900 ప్లస్ షిప్పింగ్ అండి. 9 to 10 years ఏజ్ 1900. ఇది కూడా మీరు కింద కావాలంటే లెంత్ ఇంకొక 1 inch 2 inches వరకు పెంచుకోవచ్చు అండి. ఇది కూడా ఫ్రాక్ అండి. ఇది జార్జెట్ పొజిషన్ ప్రింట్, డిజిటల్ ప్రింట్ విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అండి. ఇది 4 meters ఫ్లేర్ ఉంటుంది. దీనికి షార్ట్ క్యాప్ స్లీవ్స్ ఇచ్చానండి. బ్యాక్లో బోట్ నెక్ పెట్టించాను. ఎవరికైనా కావాలంటే ఇది ఇలాగా 2200 ప్లస్ షిప్పింగ్ అండి. బ్యాక్నేమో పాట్ నెక్ పెట్టించాను. డ్రాప్, పాట్ నెక్ కాదు, డ్రాప్ వచ్చేలా పెట్టించాను. దగ్గర కొంచెం కట్ చేసి ఇది ఇంకొక లెహంగా కండి. ఇది స్టిచ్ చేయించలేదు, డిఫరెన్స్ కోసం చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది కూడా స్టిచ్ చేయించిన నా ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. మీ సైజులో కస్టమైజేషన్ కావాలి అంటే
సేమ్ ఈ సైజులో చూపించిస్తాను. ఇది ఇందాక బ్లాక్ ఆర్గాన్జాకి టాప్ పెట్టాను, అదే దానిలో పింక్ కలర్ చేపిస్తానండి టాప్. ఎవరికైనా కావాలంటే సేమ్ మీ సైజులోనే ఆల్టర్ చేపించి పంపిస్తాను. 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదంతా కట్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది ఇంకొక లెహెంగాకి, ఇది కూడా నేను స్టిచ్ చేయించలేదు ఇంకా. ఇది ప్యూర్ చినాన్ సిల్క్ అండి. ఆల్ ఓవర్ ఇలాగా బాక్స్ మోడల్లో కొంచెం ప్రింట్ డిఫరెంట్గా ఉంటుంది జరీ వర్క్తో. ఇది కూడా లెహెంగా చేపించిన నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే మీ సైజ్కి నేను కస్టమైజ్ చేపిస్తాను, అందుకనే చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం స్పేస్ సిల్క్ శారీస్ చూద్దామండి. ప్యూర్ స్పేస్ సిల్క్ అండి, ఇమిటేషన్ కాదు. ఇది జార్జెట్ బ్లౌజ్ అండి, రెడ్ కలర్ స్పేస్ సిల్క్ శారీ విత్ జార్జెట్ బ్లౌజ్ అండి. ఇది ఇలాగా 2200 ప్లస్ షిప్పింగ్ అండి. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఈ ప్రైజెస్లో అసలు ఎక్కడా లేవు. ఆల్రెడీ ఒక ఇద్దరు తీసుకున్నారు, చాలా బాగున్నాయని రివ్యూస్ ఇచ్చారండి. నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కూడా రివ్యూస్ని. ఇది స్కై బ్లూ స్పేస్ సిల్క్ శారీ అండి. దీనికి కొంచెం డార్క్ బ్లూలో ఇచ్చాను. ఈ నెట్టెడ్ బ్లౌజ్ అందరూ చూసే ఉంటారు, ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఇంకా అందరూ ఈ బ్లౌజ్ గురించి అడుగుతున్నారండి. ఇంకా ఆల్ ఓవర్ నాకు తెలుసు అందరూ నాకు సేమ్ ఈ బ్లౌజే కావాలి, ఇలాంటి నెట్టెడ్లోనే కావాలనే అడుగుతున్నారు. ఇది ఇలాగా 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ విత్ దిస్ బ్లౌజ్ 6 మీటర్స్ శారీ అండ్ 1 మీటర్ బ్లౌజ్ ఉంటుందండి. ఇది పింక్ కలర్, ఓన్లీ శారీ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓన్లీ శారీ ప్రైస్ 1400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది పింక్ కలర్, ప్యూర్ స్పేస్ సిల్క్ అండి, చాలా సాఫ్ట్ ఉంటుంది, సైన్ ఉంటుందండి. అందరికీ స్పేస్ సిల్క్ అంటే ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య అసలు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్గా నడుస్తుంది కదా. దీనికి నేను కొంచెం ఆనియన్ పింక్లో ఇచ్చాను బ్లౌజ్. బ్లాక్ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అండి, అసలు తీసుకొచ్చిన వెంటనే అయిపోయింది. 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది లావెండర్ కలర్, ఈ మధ్య లావెండర్ కలర్ చాలా ట్రెండ్ అవుతుంది కదా. ఇది లావెండర్ కలర్ అండి. ఇది న్యాచురల్ క్రేప్ బ్లౌజ్ పీస్, ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి, చాలా హెవీ వర్క్ ఉంటుంది. స్టిచ్ చేయించుకున్నాక లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఈ బ్లౌజ్ అండ్ ఈ శారీ ప్రైస్ 3400 కన్నా తక్కువ లేవు. రిమైనింగ్ అన్ని పేజెస్లో కూడా, కొన్ని పేజెస్లో 3000 అలా ఉన్నట్టుంది. విత్ దిస్ బ్లౌజ్ 2400 ప్లస్ షిప్పింగ్ అండి. పర్ శారీ ఓన్లీ 2 పీసెసే ఉన్నాయి, ఓన్లీ శారీ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ శారీ విత్ దిస్ బ్లౌజ్ పీస్ ఇలాగా 2400 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ టిష్యూ సిల్క్ శారీస్ చూద్దామండి. ఇది టిష్యూ సిల్క్ శారీస్ అండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్, ఇది ఎల్లో కలర్, ఎల్లోకి రెడ్ కలర్ లేస్ ఇచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ పెట్టించానండి. ఇది కూడా టిష్యూ సిల్క్, రష్యన్ సిల్క్ అండి. ఇది టిష్యూ సిల్క్, ఇది రష్యన్ సిల్క్. బ్లౌజ్ ఇలా చూడండి, ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. 1 మీటర్ బ్లౌజ్ అండ్ 5.5 మీటర్స్ శారీ అండి. 5.5 మీటర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ని మనం శారీ కింద తీసుకుంటున్నాం కదా, సో షార్ట్ అయితే ఉండదండి. 5.5 మీటర్స్ కన్నా అబౌవ్నే ఉంటుంది. ఈ శారీ విత్ దిస్ బ్లౌజ్ పీస్ ఇలా 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ శారీ అయితే వితౌట్ లేస్ వితౌట్ బ్లౌజ్ అయితే 2000 ప్లస్ షిప్పింగ్ అండి. విత్ బ్లౌజ్ విత్ లేస్ అంటే డిపెండ్స్ ఆన్ ద లేస్ ప్రైస్ మారుతుందండి. అన్నిటికీ ఒకే లేస్ అయితే పెట్టడం అవ్వదు కదా. ఇది సేమ్ ఈ లేస్తో అయితే 2200 ప్లస్
ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ ఇలానే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా డైయబుల్లే. ఈ లేస్ కలర్ నేను డై చేపించిస్తాను. ఓన్లీ శారీ అయితే 1000 ప్లస్ షిప్పింగ్ అండి. కస్టమైజేషన్ మీకు ఎందులో కావాలన్నా చేపిస్తానండి. మీకు ఏమన్నా రిఫరెన్స్ నాకు పర్టికులర్గా ఈ టైపే కావాలి అని ఉంటే నాకు రిఫరెన్స్ మీకు పంపించండి. నేను అది ప్రైస్ డీటెయిల్స్ ఎంత అవుతుందో మీకు చెప్తాను. ఓన్లీ మెటీరియల్ అయినా ఇస్తాను, విత్ స్టిచ్చింగ్ అయినా అవైలబిలిటీ ఉంటుంది. ప్రైస్ మీకు నచ్చితేనే తీసుకోండి. ఇది ప్లెయిన్, ఇప్పుడు టిష్యూ సిల్క్లోనే ప్లెయిన్ శారీ అండి. ఓన్లీ శారీ 1000 అని చెప్పాను కదా. 1000 విత్ బ్లౌజ్ అయితే 1450. ఓన్లీ శారీ అయితే 1000 అండి. ఇది రష్యన్ సిల్క్ శారీ అండి. ప్యూర్ రష్యన్ సిల్క్, చాలా సాఫ్ట్ అండ్ ఆల్ ఓవర్ మ్యాంగో బుట్టి వస్తుందండి. ఒకసారి జూమ్. చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్. ఓన్లీ శారీ నాకు తెలిసి 400 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండదండి. 400 or 500 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండదు. చాలా బాగుంటుందండి శారీగా. దీనికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా, మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ. నేను ప్రస్తుతానికి అయితే బ్లౌజ్ సెట్ చేయలేదు, కానీ దీనికి బ్లాక్ అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది సెట్ చేశాను. నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా ట్రై చేసి చూపిస్తానండి. ఓన్లీ శారీ అయితే 1450 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ శారీ 1450 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ విచిత్ర సిల్క్ అండి. ఈ మధ్య ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఓన్లీ ఒక కలరే తెప్పించానండి. నేను రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, సో ఓన్లీ 1 కలరే తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే నెక్స్ట్ రిమైనింగ్ కలర్స్ కూడా తెప్పిస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.